హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగుర్రా? ఈరోజు మన రెండో వీడియో రాబోతుంది. అందరూ చూసి ఆదరించండి ప్లీజ్. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగానే అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మన వీడియో వచ్చేసి అత్త పుట్టవాలుగా వింటే పార్ట్ 2. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా ముఖ్యం. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు పార్ట్ 2 చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఉంటాము. బాయ్ బాయ్. అవును ఫ్రెండ్స్, బాయ్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏమి సుజాత, నా కడుపులో నొత్తందే, ఏదో అవుతుంది నాకు. ఎట్లనే ఏం చేయాలి? అమ్మో, అయ్యో, అమ్మో, నాకేమవుతుంది? దీని మూలుగుట్ల పాడవడ, దీని ముఖం మండ. బర్రె తినట్టు తింటుంది. దీన్ని జంతువులతో కూడా పోలవద్దు. బర్రె కూడా సిగ్గుపడుతుంది. శిషి ఇగో తీసుకోరత్తమ్మా. ఏమైందత్తమ్మా? గట్లూర్రు నాకు ఎట్లా ఉందత్తమ్మా? అట్లుంటే మీరు సరే తీసుకోరత్తమ్మా. లోట నిండా నిమ్మకాయ రసం చేసుకొచ్చిన తాగురిగో. సరేనే తాగుతా. అమ్మా, అయ్యా, చల్లబడ్డది పానం జరంతా. అమ్మా, జర తగ్గిందే సుజాత, నీ కడుపు చల్లగుండా జరంత తగ్గింది నాకు. అమ్మా ఇగో సరేనే సుజాత, ఇగో లోట కొంచెం పోయి తోంపోయి. ఇక మస్తు పని ఉంది నీకు, పొద్దు అవుతుంది. మళ్ళీ రాత్రికి బువ్వ కూర అండాలి కదన్నీ. మళ్ళా పో పో పని చేసుకోపో బిడ్డ. అబ్బా బిడ్డనా, చూసిరా దీని తిండి పిచ్చి. అందుకే పెద్ద సైజు బెరలెక్కుంది ఇది. గుండ్రంగా గుటమూల తయారైంది. తినుకుంటా తినుకుంటా ఇప్పుడే అరగలే అంటది, అప్పుడే తింటది, మళ్ళీ నీళ్ళు తాగుతుంది, మళ్ళీ తింటది. దీని బతుకు. సరే అత్తమ్మా, చేసుకుని అత్త పని. సరేనే, అవి పొద్దుకి కడుపు బాగాలే కదా, నాకు జర గుడ్డు కూర చెయ్యే, సరిపోతుంది. సరిపెట్టుకుంటే కాదే. ఏంది మళ్ళీ గుడ్డు కూరనా? ఉట్టి గుడ్డు కూరనా? సరిపోతుంది నీకు? మళ్ళీ సరిపెట్టుకుంటా అని మాట్లాడతావు. ఇప్పుడే కడుపు బాలే అంటేవి కదా బర్రె. ఏందత్తమ్మా గంట పరిశాన్ చేసిర్రు? మళ్ళా రాత్రికి కూడా తింటుర్రా? అదేం కడుపు అసలు? ఏంది గట్లా అంటున్నావు, గట్లా మాట్లాడుతున్నావు? ఏమో ఇది నాకు తిండి పెట్టేటట్టు లేదు కదయ్యా, నాకు బాధ అవుతుంది. ఏందో ఈ పిల్ల. అమ్మో, గిడికెళ్ళి మనం ఉరకాలి, లేకుంటే ఇది రాదంతం చేస్తుంది. సరే అత్తమ్మా, చేస్తా, పోతన్నా. సుజాత, ఏమే సుజాత, పొద్దుతుంది, ఏడైంది, ఏమైనా తిండి పెట్టేది ఉందా లేదా? నీ పని పాడుగా, నీ పని కొట్టుకోను. అసలు పలకవు ఉల్కవు. ఇగో ఏంది ఇది, ఉల్కదు పలకదు. ఏం చేయాలి? అబ్బా ఆకలి అవుతుంది సుజాత. నీ సుజాత ముఖం అంగట్ల పోను. చెప్పురత్తమ్మా, ఏదో గుడ్డు కూర తీసుకొచ్చిన, తినుర్రి. తినుర్రి బర్రె లెక్క పొట్టవాళ్ళు తినుర్రి. అవో ఏమో గులుగుతున్నావు, ఏమే సంగతి? ఏమో గుసగుస గులుగుతున్నావు, నాకేదో వినిపిస్తుంది. ఏం లేదత్తమ్మా, మీకు తగ్గింది కదా పొద్దుగాల. అబ్బా పరిశాన్ చేసిరు కదా, ఇప్పుడు తగ్గింది కదా. అమ్మయ్య తగ్గింది మా అత్తకి అంటన్నా. టేస్ట్ ఎట్లుంది అత్తమ్మ? మంచిగా ఉందా అని అడుగుతాను అత్తమ్మ. మంచిగా ఉందా మరి? ఏం మంచిగా ఉంది, గట్లనే ఉంది. సప్పటి కూడు ఎప్పుడు ఉన్నట్టే ఉంది. ఏం మంచిగా ఉంటుంది? దీన్ని అడుగుడు నాకు బుద్ధి తక్కువ. అడిగిన అడుగుడు తప్పు చేసాను నేను. శిషి, దీని ఆన్సర్ ఏమొస్తుందో నాకు తెలిసి కూడా అడిగిన చూడు, నాకు బుద్ధి లేదు ముందు. అవునా, అదేందత్తమ్మా గంత మంచిగా ఉందని ఇప్పటిదాకా మీ కొడుకు చెప్పిండు, తినిపోయిండు కదా. ఎందుకు మంచిగా ఉంటుంది? మా మైదానికి ఎప్పుడు పెళ్ళాను ఎవడే, ఇంకేముంటుంది వానికి? అవునా, వాడు తినేటి పోయిన మైగాడు కానొస్తలేడు అసలు. ఏమో అత్తమ్మా, దోస్తు అని కలిసి వస్తా వాళ్ళు పిలుస్తారు, ఒకటే ఫోన్లు చేస్తున్నారు. ఒకసారి కలిసి వస్తా, ఒక పారు పోయొత్తా అని పోయిండత్తమ్మా. అవునా, వీనికి దోతుల పిచ్చి ఎక్కువైపోయింది. సరే తీయగా నువ్వు పని చేసుకోపోవే. దీంతో అయితే నోటికి రాముండదు,
ఎప్పుడు నేను పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడు పని చేయాలి, తిండి పెట్టాలి, వండాలి, తిండి పెట్టాలి. ఇంకొన్ని రోజులు అయితే నా నోట్లో పెట్టే, నా చేతులు ఎత్తలేవు, నాకు బద్ధకం వస్తుంది, నన్ను ఊసబెట్టే, నన్ను నించబెట్టే అంటదేమో మరిగా. సరే అత్తమ్మా, ఏమైనా అవసరం ఉంటే పిలువురి. హలో హలో, ఎవరే మాట్లాడేది అక్కడికి వెళ్ళి? హలో హలో అమ్మా, నేనే సప్నని. సప్నమ్మా, ఎట్లున్నవే? మంచిగున్నావా బిడ్డ? ఏం చేస్తున్నావే? అందరు ఎట్లున్నారే? అల్లుడు గారు మంచిగున్నారా? పిల్లలు ఎట్లున్నారే? అందరం మంచిగున్నామమ్మా. ఏం చేస్తున్నావమ్మా? తిన్నావా? తిన్న బిడ్డ. పొద్దున కడుపులో పరిశాన్ అయింది కానీ ఇప్పుడే కాలు చాపుకొని కూకున్నా. చెప్పు బిడ్డ, ఇప్పుడు గిట్లా ఫోన్ చేసినావు? ఏం లేదమ్మా, పిల్లలకి నాకు బోర్ కొడుతుంది. ఒక 6 రోజులు వచ్చి ఉంటామే మన ఊరికి వచ్చి. అయ్యో, 6 ఏంది బిడ్డ, నెల రోజులు వచ్చిండు. ఇలా తిండి లేదా ఏందా? అనవసరమైన వాళ్ళందరూ తింటారు. నా బిడ్డ నువ్వు తింటే నాకు నట్టమేముంది బిడ్డ. ఉండు, వచ్చి రా బిడ్డ. ఎప్పుడు వస్తానో చెప్పు, అన్నయ్యను పంపిస్తా బస్ స్టాప్కి. చూసిరావులా ఇది ఎట్లా అంటుందో? ఇప్పటిదాకా నన్ను బిడ్డ అన్నదా అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడు అనవసరమైన అందరూ వచ్చి తింటానని ఎవరి మీద పెట్టిన అంటుంది. చూసిర్రా దీని మొకమ్మ అండా. రా బిడ్డ రా, మేము రోజు వండుకున్న దాంట్లో ఒక ముద్ద ఎక్కువ వండుతాం అంతే కదా. నువ్వు తినేది చాలా తక్కువ. అవు నువ్వు నీ బిడ్డ చాలా తక్కువ తింటారు. డెక్షలు లేపేస్తారు బర్ర పిల్లల లెక్క. సరే బిడ్డ రా, రేపేరా, ఎల్లుండి ఎందుకు గాని. నీ సొమ్మేం పోతాండే, నా మొగుడు తెచ్చి పెడతాడు, నేను వండి పెడతా. మీకేమైతుంది? బర్రె పిల్లల్లా కూర్చొని తింటారు, తిని కాలు చాపుకొని అంటారు, ఊరి మీద పడి తిరుగుతారు. మీకేం పని ఉంది ఇంకా? సుజాత, ఏమి సుజాత, ఈనక్కలేదా నీకు? నీ సుజాత ముఖం అంగట్లో పోనీ ఏం పని చేస్తావే? లోపలికి వెళ్ళి రాజరా, నీకు మంచి గుడ్డు న్యూసు చెప్తా. నీ గుడ్డు న్యూసేనే. గుడ్ న్యూస్ అని కూడా అనక్కలేదు, గుడ్డు న్యూస్ అంట. గుడ్డు న్యూస్ దీని తిండి పొడి పాడవాడ. ఎప్పుడు గుడ్లు, చేపలు, చికెను, మటను. ఏందత్తమ్మా చెప్పురు, ఏందా గుడ్ న్యూస్? ఏమైనత్తమ్మా పిలిచిర్రు? ఇగో వదిన వస్తానంటనే రేపు. ఒక 6 రోజులు ఉండిపోతుందంట. మంచిగా వండి పెట్టాలి, మంచి మర్యాద చేయాలి. చూడురు మరి. అది 6 ఉండిపోయే రకమా కాదే, నెలనో ఉంటుంది అది. ఇక నాకు సుక్కలే 1 రోజులు. అదేందత్తమ్మా, ఇప్పుడు సెలవులు కూడా లేవు కదా అత్తమ్మా. 6 ఉండనికి ఎందుకు వస్తుంది వదిన? ఓసిని సుజాత ముఖం దానా, గంట మాట అంటువేమే? అట్లా అడుగుతున్నావేమే దాన్ని? పుట్టింటికి అది రావద్దా ఏమి? గట్లేం లేదత్తమ్మా, నేను ఉట్టి క్యాజువల్గా అడిగినత్తమ్మా. పిల్లలకి సెలవులు కూడా లేవు, స్కూల్ పోతుంది కదా, 6 ఉంటా అన్నారని నేను అడిగినా ఏం సంగతి అని. సరే అత్తమ్మా, మళ్ళీ అదిన రేపు వస్తానన్నావు కదా, ఏమైనా పిండి వంటలన్నా చేస్తా. మళ్ళీ మర్యాద చేయలేదని బాధపడగల అదిన. అమ్మో, దీంతో మళ్ళీ నాకు లొల్లెందుకు, వీడికి ఎస్కేప్ అయితే మంచిది. షాపులకు వెళ్ళి మా ఈయన్ని పిలిచి ఏమన్నా పిండి బట్టలు తెప్పించి గిన్నెలలో చదివి పెడితే అయిపోతుంది. నా బిడ్డ వస్తాందిగా మంచిగా 1 రోజులు మంచిగా వండి పెడుతుంది. నా బిడ్డ వంక పెట్టుకొని నేను కూడా తినొచ్చు మంచిగా. నీ ప్లాన్లన్నీ నాకు తెలిసే అత్త. నీకు బిడ్డ మీద ప్రేమ కన్నా తిండి మీద ప్రేమ ఎక్కువ అని నాకు తెలిసే. నీ ప్లాన్లన్నీ నాకు తెలిసే అత్త. నీకు బిడ్డ మీద ప్రేమ కన్నా తిండి మీద ప్రేమ ఎక్కువ. దానంక పెట్టుకొని నువ్వు తింటావు, 2 బర్రెలు మోపవుతారు. ఏం లేదు, మన మీద కూర్చొని మస్తు పని అయిపోయింది. టీవీ పెట్టుకొని టీవీ చూద్దాం జరసేపు. టీవీ సాల్ చేయక పొద్దుయింది. పొద్దున్న నుంచి టీవీ ఏం చూడలే. సీరియల్ ఎటు పోతున్నాయో ఏమో. జరసేపు గజీ తెలుగు పెట్టుకొని 2 సీరియళ్ళు చూసి ఇక వండుకుందాం ఏసీ వేసుకొని. మంచిగా ఉంటుంది చల్లగా. ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 2 చూసి కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ సపోర్ట్ చేసినందుకు. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, మీ సబ్స్క్రిప్షన్స్ మాకు చాలా అవసరం అండి, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఆదరిస్తున్నందుకు. ఇలానే మా ఛానల్ చూసి ఆదరించండి. ఈ రోజుతో ఈ వీడియో అయిపోయింది. మళ్ళీ వచ్చే వారం మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ ఆల్. ఇట్లు మీ అత్త.